హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ నాన్న. ఫస్ట్ సెక్షన్ ఏ, ఇందులో 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. నో చాయిస్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, సో లెట్ us see first question. Which one of the following pairs of the compound illustrate the law of multiple proportions? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో రెండు కాంపౌండ్స్ ఇచ్చాడు అనమాట. సో ఈ పేర్ ఆఫ్ కాంపౌండ్స్ లో ఏ పేర్ ఆఫ్ కాంపౌండ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ని ఫాలో అవుతుంది అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలి అంటే వీ షుడ్ నో వాట్ ఈస్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. What is law of multiple proportions? According to this law, if two elements can combine to form more than one compound, the masses of one element that combine with a fixed mass of the other element are in the ratio of small whole numbers. Okay, I'll explain this. So for example, we'll take carbon and oxygen. Carbon oxygen to react ayi two compounds form avutundi. So what are those compounds? CO and CO2. Okay, carbon monoxide and carbon dioxide. So ఇక్కడ carbon atomic weight ఎంత 12 grams and oxygen atomic weight ఎంత 16 grams. Okay, ఇక్కడ కూడా carbon atomic weight 12 grams and oxygen 2 ఉన్నాయి కదా, so 16 into 2 32 grams. సో ఇక్కడ ఈ carbon monoxide and carbon dioxide, that is carbon atomic mass సేమ్ ఉంది, that is 12 grams, but oxygen mass చేంజ్ అవుతుంది. సో ఈ చేంజ్ అయిన ఆక్సిజన్ మాస్ సింపుల్ హోల్ నంబర్ రేషియోలో ఉండాలి. సో అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ లో 16 grams of oxygen and carbon dioxide లో 32 grams of oxygen. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/2. సో 1:2 is the small whole number ratio. సో according to this law of multiple proportions, ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ తో రియాక్ట్ అయితే, దట్ ఈస్ కార్బన్ ఇస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ అండ్ ఇది 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది. సో ఈ 2 కాంపౌండ్స్ లో ఒక ఎలిమెంట్ మాస్ సేమ్ ఉంటుంది అండ్ ఇంకో ఎలిమెంట్ మాస్ డిఫరెంట్ అవుతుంది. సో ఈ డిఫర్ అయిన ఎలిమెంట్ మాస్ ని మనము రేషియో కనుక తీస్తే ఇది స్మాల్ హోల్ నెంబర్ రేషియో రావాలి. ఓకే, లైక్ మనం ఇక్కడ చూసాం కదా, CO అండ్ CO2, ఇక్కడ కార్బన్ మాస్ సేమ్ ఉంటుంది, వేరాస్ ఆక్సిజన్ మాస్ డిఫర్ అవుతుంది, దట్ ఈస్ 16/32. మనకు 1:2 వస్తుంది, దట్ ఈస్ స్మాల్ హోల్ నెంబర్ రేషియో. క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకు 4th ఆప్షన్ SnCl2 అండ్ SnCl4 ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ Sn, దట్ ఈస్ టిన్ అండ్ క్లోరిన్ రెండు రియాక్ట్ అయ్యి 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఏవి? SnCl2 అండ్ SnCl4. ఇందులో టిన్ మాస్ 118.7, whereas క్లోరిన్ మాస్ 35.5 into 2. ఓకే, whereas ఇంకో కాంపౌండ్ SnCl4 లో Sn మాస్ 118.7 సేమ్ మాస్ అండ్ Cl4 లో 35.5 into 4, ఎందుకంటే 4 క్లోరిన్స్ ఉన్నాయి కదా, సో 4 into 35.5. ఇక్కడ టిన్ మాస్ సేమ్ ఉంది, ఎందుకంటే ఒకటే టిన్ ఉంది రెండు కాంపౌండ్స్ లో, బట్ క్లోరిన్స్ ఆర్ డిఫరెంట్. సో మనం ఇక్కడ దీని రేషియో కనుక తీస్తే 35.5 into 2 by 35.5 into 4. సో ఇక్కడ ఏమొస్తుంది? 35 గెట్స్ క్యాన్సిల్ అండ్ 1/2 వస్తుంది. ఇక్కడ కూడా 1:2 రేషియో వస్తుంది. ఇది కూడా స్మాల్ హోల్ నెంబర్ రేషియో. సో ఈ 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. SnCl2 అండ్ SnCl4 ఫాలో ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఈ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ ఈ లా ని ఫాలో అవ్వవు, ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ సోడియం అండ్ ఆక్సిజన్. ఇప్పుడు ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి. సో ఇది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఫాలో అవ్వదు. సెకండ్ ఆప్షన్ లో కూడా MgO అండ్ Na2O, ఇక్కడ కూడా డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఫాలో అవ్వదు. ఈవెన్ థర్డ్ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వదు. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫర్ ద వాల్యూస్ ఆఫ్ E/M ఫర్ ఎలక్ట్రాన్ E, ప్రోటాన్ P, న్యూట్రాన్ N అండ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ E/M వాల్యూస్ చెప్పమన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మనం E/M వాల్యూస్ కనుక్కోవాలి. వాట్ ఈస్ E? E ఈజ్ నథింగ్ బట్ చార్జ్. ఓకే, M అంటే మాస్. ఇక్కడ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. అది ఎట్లా కరెక్టో మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ E/M స్టాండ్స్ ఫర్ ద రేషియో ఆఫ్ చార్జ్ టు మాస్. ఓకే, E అంటే చార్జ్ అని చెప్పాను కదా, E ఈస్ చార్జ్ అండ్ M ఈస్ మాస్. ఓకే, ఇక్కడ న్యూట్రాన్ కి చార్జ్ ఏంటి? సో న్యూట్రాన్ చార్జ్ 0 అండ్ వాట్ ఈస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్? ఇట్ ఈస్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ప్రోటాన్. ఓకే, వాట్ ఈస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్? 1.67 into 10⁻⁻17 kgs. ఓకే, దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ న్యూట్రాన్. ఓకే, సో ఇక్కడ E/M వాల్యూ 0 వస్తుంది, ఎందుకంటే చార్జ్ ఆఫ్ న్యూట్రాన్ 0 కాబట్టి E/M వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ ప్రోటాన్ చార్జ్ ఏంటి? +1.6 into 10⁻⁻19 కూలుమ్స్ అండ్ మాస్
1.67 into 10 power minus 27 kgs. ఇక్కడ ఎలక్ట్రాన్ కి చార్జ్ ఏంటి -1.6 into 10 power minus 19 coulombs and mass of electron ఏంటి 9.1 into 10 power minus 31 kgs. Alpha particle charge plus 2 into 1.6 into 10 power minus 19 coulombs and mass 4 into 1.67 into 10 power minus 27 kgs. మనం ఇప్పుడు E/m values కనుక్కోవాలి. న్యూట్రాన్ E/m వాల్యూ 0 వస్తుంది ఎందుకంటే charge of the neutron is 0 and proton E/m వాల్యూ 9.58 into 10 power 7 coulomb per kg వస్తుంది అండ్ ఎలక్ట్రాన్ E/m వాల్యూ 1.76 into 10 power 11 coulomb per kg వస్తుంది అండ్ ఆల్ఫా పార్టికల్ ది 4.79 into 10 power 7 coulomb per kg వస్తుంది. ఇప్పుడు మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ E/m వాల్యూస్ రాయాలి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏది తక్కువ ఉందో అది రాయాలి, దెన్ ఏది ఎక్కువ ఉందో అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఫస్ట్ న్యూట్రాన్ E/m వాల్యూ 0, దట్ ఈస్ వెరీ లీస్ట్, అన్నిటికంటే తక్కువ ఉంది. నెక్స్ట్ ఆల్ఫా పార్టికల్ ఇది, నెక్స్ట్ కమ్స్ ప్రోటాన్ అండ్ నెక్స్ట్ కమ్స్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడ మీకు ట్రిక్ చెప్పనా, TAPE అని రాసుకోండి. టేప్ T బదులు N రాయండి అండ్ యాజ్ ఇట్ ఈస్ గా APE అని రాయండి. ఓకే, N అంటే న్యూట్రాన్, A అంటే ఆల్ఫా పార్టికల్, P అంటే ప్రోటాన్, E అంటే ఎలక్ట్రాన్. ఓకే, సో టేప్ ని గుర్తు పెట్టేసుకుంటే నేప్ వచ్చేస్తుంది. నేప్ అంటే న్యూట్రాన్, ఆల్ఫా పార్టికల్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్ when dissolved in water form an acidic solution? First one Na2O, CO, Al2O3 and Cl2O7. okay, so ikkada two types of oxides untayi, metal oxide and non metal oxide. When metal oxide is dissolved in water, base form avutundi, so formation of base. But non metal oxide when dissolved in water idi acid form చేస్తుంది, so acid formation occurs. okay, ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ లో, which of the following acid when dissolved in water forms an acidic solution? సో ఇక్కడ మనం acidic solution ఫామ్ కావాలంటే ఏ మెటల్ ఆక్సైడ్, నాన్ మెటల్ ఆక్సైడ్ తీసుకొని వాటర్ లో యాడ్ చేస్తే అప్పుడు మనకి acidic సొల్యూషన్ వస్తుంది, అంతే కదా. సో మనం ఈ 4 ఆప్షన్స్ లో నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏదో చూడాలి. వాట్ ఈస్ Na2O? Na is metal, రైట్. సో ఇది మెటాలిక్ ఆక్సైడ్. ఇక్కడ CO is neutral, యాక్చువల్ గా ఇది మెటల్ కాదు, నాన్ మెటల్ కాదు, ఇది న్యూట్రల్ ఆక్సైడ్. వన్స్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇది యాసిడ్ ఫామ్ చేయదు, బేస్ కూడా ఫామ్ చేయదు. ఓకే, నెక్స్ట్ Al2O3 అల్యూమినియం ఈస్ మెటల్. ఓకే, అంటే ఇది మెటల్ ఆక్సైడ్. వేరే Cl2O7, సో Cl ఈస్ నాన్ మెటల్, సో ఇది నాన్ మెటల్ ఆక్సైడ్. దిస్ నాన్ మెటల్ ఆక్సైడ్ వెన్ దిస్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ మనకి ఏమొస్తుందంటే 2HClO4, దట్ ఈస్ పర్ క్లోరిక్ యాసిడ్ వస్తుంది. అర్థమైందా? సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ NH4 ప్లస్ అయాన్? NH4 ప్లస్ అయాన్ షేప్ అడుగుతున్నాడు. సో NH4 ప్లస్ అయాన్ ఎట్లా ఫామ్ అవుతుంది ఫస్ట్ చూడాలి. NH3 ప్లస్ H ప్లస్, ఎప్పుడైతే అమోనియా H ప్లస్ తో రియాక్ట్ అయితే అప్పుడు మనకు NH4 ప్లస్ వస్తుంది అనమాట. నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది H ప్లస్ అంటే 1 వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. సో ఈ H ప్లస్ కి ఇచ్చేస్తుంది అనమాట. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H ప్లస్ కి ఇచ్చేస్తుంది అండ్ ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ అనమాట. సో అట్లాగా NH4 ప్లస్ ఈస్ ఫార్మ్. సో ఇక్కడ NH4 ప్లస్ స్ట్రక్చర్ అర్థం N4 హైడ్రోజన్స్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ ఈ హైడ్రోజన్ ఈ నైట్రోజన్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఇట్లా ఆరో మార్క్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. సో 1 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండ్ 3 కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్. ఓకే, ఇది NH4. సో బ్రాకెట్ పెట్టేసి పాజిటివ్ చార్జ్ పెట్టేస్తాం అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ NH4 మాలిక్యూల్. సో NH4 మాలిక్యూల్ లో 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద నైట్రోజన్. ఇది టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుంది. సో దిస్ నైట్రోజన్ ఇస్ అండర్ గోయింగ్ sp3 హైబ్రిడైజేషన్ అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా sp3 హైబ్రిడైజేషన్ అండర్ గో అయితే టెట్రాహైడ్రల్ షేప్ వస్తుంది. ఇక్కడ నైట్రోజన్ మీద ఏ లోన్ పేర్ లేదు కాబట్టి షేప్ ఆఫ్ ద NH4 ప్లస్ ఇస్ టెట్రాహైడ్రల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అండ్ Q అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ అప్లైడ్ టు ద సిస్టమ్. వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్ వుడ్ ఇట్ బి? సో ఈ క్వశ్చన్ లో 2 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈస్ వర్క్ డన్ బై ద సిస్టమ్, ఓకే, అండ్ హీట్ ఈస్ సప్లైడ్ టు ద సిస్టమ్. సో మనకి ఈ 2 విషయాలు ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సో ఎప్పుడైనా మనం క్లోజ్డ్ సిస్టమ్ తీసుకుంటే దీన్ని హీట్ చేస్తే గనక వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ some heat to the system, then ఏమవుతుంది, work is done by the system. okay, according to first law of thermodynamics, work is done by the system. okay, when heat is supplied to the system, ఏ సిస్టమ్ లో అది క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ లో అట్లా ఉండదు. ఓకేనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Kw at 25 degrees centigrade?
Kw అంటే ionic product of water. Ionic product of water value at 25 degrees centigrade 1.0 into 10 power minus 14. ఇది చాలా ఇంపార్టెంట్. You need to remember this value. ఓకేనా? Reductant is the element which can reduce the other substances and itself undergoes. ఫస్ట్ మనం రిడక్టెంట్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఏ రిడక్టెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ that donates electrons to another substance causing it to be reduced while the reductant undergoes oxidation. సో ఇక్కడ మనం రెండు టర్మ్స్ తెలుసుకోవాలి. ఒకటి ఆక్సిడేషన్ అండ్ నెక్స్ట్ రిడక్షన్. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద సబ్స్టెన్స్ విచ్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్స్, ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్స్, అండ్ రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకే, ఆర్ యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ ఆక్సిడెంట్ అంటే ఏంటి, రిడక్టెంట్ అంటే ఏంటి? సో ఆక్సిడెంట్ అంటే గుర్తుపెట్టుకోండి విచ్ అండర్గోస్ రిడక్షన్, రిడక్టెంట్ అంటే which undergoes oxidation. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, రిడక్టెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ దట్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్ టు అదర్ సబ్స్టెన్స్. ఇది ఏం అండర్గో అవుతుంది, ఆక్సిడేషన్ అండర్గో అవుతుంది. రిడక్టెంట్ ఆక్సిడేషన్ ని అండర్గో అవుతుంది. సో ఇక్కడ ఆక్సిడేషన్. ఆన్సర్ ఏంటి ఇక్కడ, రిడక్టెంట్ ఈజ్ ఎలిమెంట్ విచ్ క్యాన్ రెడ్యూస్ ద అదర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇథైల్ ఆల్కహాల్ అండ్ మిథైల్ ఆల్కహాల్ క్యాన్ బి సెపరేటెడ్ బై, ద ఆన్సర్ ఇస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఒక మిక్స్చర్ ఆఫ్ సొల్యూషన్ ఏం తీసుకున్నా కూడా ఆ మిక్స్చర్ ఆఫ్ సొల్యూషన్ లోంచి ఇండివిజువల్ సొల్యూషన్స్ ని మనం సెపరేట్ చేయాలి అనుకుంటే గనక ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే మెథడ్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఇస్ ద బాయిలింగ్ పాయింట్. రెండు సొల్యూషన్స్ ఏ అండ్ బి సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయిలింగ్ పాయింట్ ఈస్ 50 degrees అండ్ బి బాయిలింగ్ పాయింట్ ఈస్ 100 degrees అనుకోండి. సో ఫస్ట్ మనం హీట్ ఇవ్వగానే 50 degrees రీచ్ అవ్వగానే ఏ ఎవాపరేట్ అయిపోతుంది అండ్ ఎట్ 100 degrees బి ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎట్ 50 degrees ఏ వేపర్స్ ఫామ్ అవ్వగానే ఆ వేపర్స్ ని కలెక్ట్ చేసుకొని కండెన్స్ చేసేసి మళ్ళీ మనం లిక్విడ్ కింద మార్చుకుంటాం అనమాట. అప్పుడు అది ప్యూర్ ఏ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బి లిక్విడ్ 100 degrees లో వేపర్స్ ఫామ్ అయిన తర్వాత దాన్ని మనం కండెన్స్ చేసేసి లిక్విడ్ కిందకి మార్చుకుంటాము, ప్యూర్ లిక్విడ్ బి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ ఏ అండ్ బి ని మనం సెపరేట్ చేస్తున్నాం. ఎలాగా, ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్స్ మూలంగా మనం ఆ రెండింటిని సెపరేట్ చేయగలుగుతున్నాం. This is called fractional distillation. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ethyl alcohol and methyl alcohol can be separated by fractional distillation because of their different boiling points. Methyl alcohol 64.7 degrees centigrade and ethyl alcohol 78.4 degrees centigrade. ఓకే, ఇక్కడ methyl alcohol and ethyl alcohol boiling points different ఉన్నాయి కాబట్టి we can easily separate the ethyl alcohol and methyl alcohol by fractional distillation. ఎట్లాగా, fractional distillation uses a fractionating column which allows for repeated vaporization and condensation to separate the two components more effectively. So ఇక్కడ ఏమవుతుంది, vaporization అవుతుంది and condensation అవుతుంది, so that pure compound is separated and it's a pure compound is formed. Okay na? Next, 9th question. This is the last question in the section A, that is 1 mark. So let's see the 9th question. The possible isomers for C4H10 are. C4H10 అంటే బ్యూటేన్ అన్న. సో బ్యూటేన్ కి 2 స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి, దట్ ఈస్ N-butane and isobutane. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నాడు, 2 పాసిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ N-butane అండ్ isobutane. ఓకే, సో ఇక్కడ మనం స్ట్రక్చర్స్ ఎట్లా రాయాలో నేను చెప్తాను. ఓకే, నౌ లెట్స్ సీ ద స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ బ్యూటేన్. బ్యూటేన్ ని మనం C4H10 గా రాసుకుంటాం, దట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బ్యూటేన్. సో ఇది 2 స్ట్రక్చరల్ ఫార్ములాస్ ఫార్మ్ చేస్తుంది, దట్ ఈస్ N-butane అండ్ isobutane. ఓకే, ఈ N-butane స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్, ఇది isobutane ఏమో బ్రాంచ్డ్ స్ట్రక్చర్. ఓకే, నౌ లెట్స్ సీ హౌ టు రైట్ ద స్ట్రక్చర్స్. బ్యూటేన్ అంటే 4 కార్బన్స్, C4 కదా, సో 4 కార్బన్స్ ఇలా రాసుకోండి. ఓకే, అండ్ వీ నో కార్బన్ ఇస్ టెట్రావాలెన్సీ, దట్ ఈస్ కార్బన్ 4 బాండ్స్ ఫార్మ్ చేస్తుంది అదర్ ఆటమ్స్ తో. ఓకే, ఈ కార్బన్ కి ఆల్రెడీ 1 బాండ్ ఉంది, సో 3 బాండ్స్ పెట్టండి అండ్ ఈ బాండ్స్ ని హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయండి. ఓకే, లైక్ దిస్. అండ్ ఈ కార్బన్ కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి, సో 2 బాండ్స్ పెట్టండి అండ్ హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయండి. అండ్ ఈ కార్బన్ కి 2 బాండ్స్ ఉన్నాయి, సో 2 బాండ్స్ పెట్టండి, హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయండి. ఈ కార్బన్ కి ఆల్రెడీ 1 బాండ్ ఉంది, సో 3 బాండ్స్ పెట్టండి, హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయండి. సో లెట్స్ రైట్ ద స్ట్రక్చర్ హియర్. ఈ CH3 ని CH3 అని రాయండి, ఇది CH2 and this is CH2 and this is CH3. okay, this is N-butane structure. okay, now let's see the isobutane structure. ఇక్కడ 3 కార్బన్స్ ఏమో స్ట్రైట్ చైన్ లో ఉంటాయి అండ్ 1 కార్బన్ బ్రాంచ్డ్ లో ఉంటుంది. ఓకే, సో ఈ కార్బన్ ని బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ కార్బన్ ఆల్రెడీ 1 బాండ్ ఉంది, సో 3 బాండ్స్ పెట్టండి అండ్ 3 హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయండి. నెక్స్ట్ సెకండ్ కార్బన్ 3 బాండ్స్ ఉన్నాయి, సో ఓన్లీ 1 హైడ్రోజన్, సో ఓన్లీ 1 బాండ్ పెట్టండి, హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ కార్బన్ ఓన్లీ 1 బాండ్ ఉంది, 3 బాండ్స్ పెట్టండి, హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేయండి. ఈ కార్బన్ ఉంది కదా బ్రాంచ్డ్ కార్బన్, ఆల్రెడీ 1 బాండ్ ఉంది కాబట్టి 3 బాండ్స్ పెట్టండి అండ్ హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేయండి.
సో లెట్స్ రైట్ ద స్ట్రక్చర్. ఈ CH3 అని రాయండి, అండ్ ఈ CHని CH అని రాయండి, ఈ బ్రాంచ్డ్ CH3ని CH3 అని రాయండి, అండ్ ఈ CH3ని CH3 అని రాయండి. సో ఇదేంటి isobutane. So this is the structures of N-butane and isobutane. So these two are the structural isomers of butane, that is C4H10. Okay. Next నాన్న సెక్షన్ బి చూద్దాము. సో ఈ సెక్షన్ బిలో 14 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని 2 మార్క్స్ అండ్ నో చాయిస్. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 10. How many moles of glucose are present in 540 grams of glucose? So 540 grams of glucose లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నాయో అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం? నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా యూజ్ చేయాలి. వాట్ ఈస్ దట్? నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ అనొచ్చు దీన్ని. ఓకే. వాట్ ఈస్ ద గివెన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్? వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? 540 grams. Okay. By what is gram molecular weight? That is molar mass of glucose. Molar mass of glucose. Glucose formula enti? C6H12O6, right? Okay. So glucose molecular formula is C6H12O6. So carbons ennu unnai? 6 carbons. And what is atomic weight of carbon is 12. So 12 6 are 72. And hydrogens ennu unnai? 12 unnai. So what is atomic weight of hydrogen is 1. Okay. So 12 into 1 12. And oxygens ennu unnai? 6 unnai. 6 into what is atomic weight of oxygen? That is 16. So 16 6 are 96. Okay. So total ఎంత వస్తుంది మనకి ఇక్కడ? So this is the gram molecular weight or molar mass of glucose. Okay. So 180 gram per mole. Okay. So దీన్ని సాల్వ్ చేయండి. ఎంత వస్తుంది? 540 by 80 అంటే ఇది 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 18 3 times. ఓకే. అండ్ ఇక్కడ గ్రామ్స్ అండ్ గ్రామ్స్ గెట్స్ క్యాన్సిల్ అండ్ మోల్స్ మీదికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? సో 3 moles. Number of moles of glucose present in 540 grams of glucose అంటే 3 moles of glucose. Okay. So let's move to the next question, that is 11th one. Calculate the volume of O2 at STP required to completely burn 100 ml of acetylene. అసిటిలిన్ 100 ml ని కంప్లీట్ గా బర్న్ చేయడానికి మనకు ఎంత ఆక్సిజన్ ఎట్ STP అవసరం పడుతుంది అని అడిగాడు ఈ క్వశ్చన్ లో. ఓకే. సో హియర్ వీ నీడ్ టు రైట్ అండ్ కెమికల్ రియాక్షన్. ఇక్కడ మనం ఒక కెమికల్ రియాక్షన్ ని రాయాల్సి ఉంటుంది. చూడండి, C2H2 ప్లస్ O2. C2H2 అంటే అసిటిలిన్ గివింగ్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్ plus water. When C2H2, that is when acetylene reacts with oxygen, then carbon dioxide and water are formed. Okay. So ఇప్పుడు మనం ఈ కెమికల్ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆన్ ద ప్రోడక్ట్ సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కార్బనే ఉంది. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలి? 2 అని రాయాలి. సో 2 కార్బన్స్. నౌ సో ఆన్ రియాక్టెంట్ సైడ్ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ హైడ్రోజన్ 2 ఉన్నాయి. సో బ్యాలెన్స్ అయిపోయినాయి. Now coming to the oxygen. So on reactant side oxygen 2 ఉన్నాయి. Okay. On product side ఎన్ని oxygens ఉన్నాయి? 2 into 2 4 and ఇక్కడ 1. So totally 5 oxygens ఉన్నాయి. On product side total 5 oxygens ఉన్నాయి. Whereas on reactant side 2 oxygens ఉన్నాయి. So ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ 5 పెడితే reactant side 10 oxygens అవుతాయి, product side 5 oxygens అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే by 2 చేయాలి. 5 by 2 చేస్తే సో E2 అండ్ E2 గెట్స్ క్యాన్సిల్ అంటే 5 ఆక్సిజన్స్ అన్నట్టు లెక్క అనమాట. సో మనం 5 by 2 O2 అని రాసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఆక్సిజన్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ టు బర్న్ 1 mole ఆఫ్ C2H2 we need 5 by 2 moles of O2, right? Okay. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో టు బర్న్ 1 ml ఆఫ్ C2H2 we need 5 by 2 ml ఆఫ్ ఆక్సిజన్ అని కూడా రాసుకోవచ్చు. బికాస్ we can equate moles and ml. సో at STP conditions లో మనము number of moles and number of volume ని మనం ఈక్వేట్ చేయొచ్చు. దిస్ ఇస్ అకార్డింగ్ టు అవగాడ్రోస్ లా. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 1 mole of C2H2 ని 1 ml of C2H2 అని రాసుకుంటున్నాము. అండ్ ఇక్కడ 5 by 2 moles of O2 ని మనం 5 by 2 ml of O2 అని రాసుకుంటున్నాం. ఓకేనా? ఓకే. దిస్ ఇస్ ఎట్ STP కండిషన్స్. ఓకే. సో క్వశ్చన్ లో ఏమడిగాడు? 100 ml of C2H2 ని బర్న్ చేయడానికి ఎంత ml of O2 అవసరం పడుతుంది అని అడిగాడు. క్రాస్ మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక x అనుకుంటే x ml అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 100 into 5 by 2. ఓకే. ఈ 2 50 టైమ్స్ పోతుంది.
సో 250 ml వస్తుంది. టు బర్న్ 100 ml of acetylene we need 250 ml of oxygen at STP conditions. Okay, let's move to the next question. That is question number 12. What is the frequency of radiation of wavelength 600 nanometers? So ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు నాన్న? ఫస్ట్ we need to write down what is given in the question, that is data. So క్వశ్చన్ లో డేటా ఏమి ఇచ్చాడు? వేవ్ లెంగ్త్ లాంబ్డా 600 nanometers అని ఇచ్చాడు. ఓకే, so we should know that 1 nanometer is equal to 10 to the power of minus 7 centimeters. So ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? 600 into 10 to the power of minus 7 centimeters అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలన్నమాట. సో వీ నీడ్ టు క్యాల్కులేట్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఇన్ విచ్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆర్ రిలేటెడ్? ఏ ఫార్ములాలో ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ రిలేట్ అయి ఉంటాయి? దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు C by lambda. Okay, that is nu is equal to C by lambda. What is C? C is equal to speed of light or velocity of light, which is equal to 3 into 10 to the power of 10 centimeter per second. Okay, సో ఇప్పుడు వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. మనకు ఫ్రీక్వెన్సీ కావాలి కదా, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద సి? దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ లైట్ 3 into 10 power 10 centimeter per second by what is lambda given in the question? 600 into 10 power minus 7 centimeters. Okay, so దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 into 10 power 10 centimeter per second by 6 into 10 power, సో ఈ 2 zeros తీసేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 10 power minus 5 centimeters వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 3/6 ఉంది, సో 2 times పోతుంది. సో 1/2 into 10 power 10 into 10 power minus 5 న్యూమరేటర్లోకి వెళ్తే 10 power plus 5 అవుతుంది. ఓకే, పర్ సెకండ్ వస్తుంది, బికాస్ దిస్ సెంటీమీటర్ అండ్ సెంటీమీటర్ గెట్స్ క్యాన్సల్స్ హియర్. ఓకే, ఇక్కడ 1, సో ఇక్కడ 1/2 can be written as 0.5 into 10 to the power 15 per centimeter. ఓకే, 0.5 ని డెసిమల్ తీసేసుకుంటే ఏమొస్తుంది? 5/10 వస్తుంది, రైట్? 5/10 is nothing but 5 into 10 power minus 1, right? Into 10 power 15. So 5 into 10 power 14 per centimeter. Karuda per centimeter. Okay. So what is the frequency here? Frequency nu is equal to 5 into 10 power 14 per centimeter, or nu is equal to 5 into 10 power 14 hertz. So manam hertz lo kuda units rayachu frequency ni. Okay na? So this is the answer. Next question is, what is Hund's rule? So Hund's rule, pairing up of electrons takes place only when all the available degenerate orbitals in a given subshell are filled with 1 electron each. So degenerate orbitals ante em ledana? Orbitals having same energy. Okay, orbitals having same energy ni మనం degenerate orbitals అని అంటాం. ఓకేనా? హన్స్ రూల్ అంటే ఏంటో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నైట్రోజన్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 7. ఓకే, and how to write the electronic configuration? I think you know how to write the electronic configurations. So by Muller's diagram, right? So ikkada electronic configuration of nitrogen raste 1s2 2s2 2p3 vastundi. So ikkada Hund's rule em cheptundi manaki? Electrons ni subshells lo manam ela fill cheyali anedi Hund's rule cheptundi annamata. First manam subshells raskuntamu 1s 2s and 2p. Okay, you already know 1s will contain 1 orbital, 2s will contain 1 orbital, and 2p 3 orbitals ఉంటాయి. ఓకే, s సబ్షెల్ లో 1 ఆర్బిటాల్, p సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్, d సబ్షెల్ లో 5 ఆర్బిటాల్స్, f సబ్షెల్ లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయొచ్చు. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇక్కడ కూడా ఇలాగా. సో నైట్రోజన్ లో టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 2 and 3. సో టోటల్లీ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ ఆర్ ఓవర్ హియర్. ఓకే, ఇంకా రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ని మనము p సబ్షెల్ లో అకామిడేట్ చేయాలి, p సబ్షెల్ లో పెట్టాలన్నమాట. ఎలా పెట్టాలి అని హన్స్ రూల్ చెప్తుంది. ఎలా పెట్టాలి? ఈ 3 ఆర్బిటాల్స్ లో 1 1 ఎలక్ట్రాన్ ఉండాలి ఇలాగా. ఓకే, దిస్ ఈస్ ద రైట్ వే టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు హన్స్ రూల్. సో మనం ఇంకో మెథడ్ లో చూస్తే చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మనం p సబ్షెల్ లో ఇలా కనుక ఫిల్ చేస్తే ఇది తప్పు. ఓకే, ఇది దిస్ ఇస్ రాంగ్ టైప్ ఆఫ్ రైటింగ్ ద కాన్ఫిగరేషన్ అకార్డింగ్ టు హన్స్ రూల్. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ అన్ని ఆర్బిటల్స్ లో ఫిల్ అప్ అయినాక నెక్స్ట్ పేరింగ్ వస్తుంది, డైరెక్ట్ పేరింగ్ రాదు. వన్స్ ఆల్ ద ఆర్బిటల్స్ ఆర్ ఫిల్డ్ బై ద సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ అండ్ దెన్ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్ట్స్. ఓకే, ఇట్లా పేరింగ్ అవ్వదు. సో దిస్ ఈస్ ద
రాంగ్ మెథడ్ ఆఫ్ రైటింగ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆర్బిటాల్లో పేరింగ్ స్టార్ట్ చేసేసాడు. సో బట్ దిస్ ఇస్ రాంగ్. ఫస్ట్ ఇక్కడ అంతా ఫిల్ చేసిన తర్వాత అప్పుడు పేరింగ్ వస్తుంది. ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ రావాలి 3 ఆర్బిటాల్స్లో. సో దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ రైటింగ్ ద కాన్ఫిగరేషన్. ఇది హన్స్ రూల్ చెప్పింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. An element X has atomic number 34. Give its position in the periodic table. సో ఈ క్వశ్చన్లో ఏమి అడిగాడు, ఒక ఎలిమెంట్ ఎక్స్ది అటమిక్ నెంబర్ 34 అయితే దాని పొజిషన్ ఏంటి పీరియాడిక్ టేబుల్లో అని అడుగుతున్నాడు. సో పొజిషన్ అంటే ఏంటి, అది ఏ గ్రూప్కి సంబంధించింది, అది ఏ పీరియడ్లో ఉంది అని అడుగుతున్నాడు అనమాట. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద గ్రూప్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ద పీరియడ్ నెంబర్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఎక్స్ విచ్ హ్యాస్ అటమిక్ నెంబర్ 34. Okay, let's see that. So this is the element X. Okay, దాని అటామిక్ నెంబర్ ఎంత 34. ఓకేనా, ఫస్ట్ దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఐ థింక్ యూ నో హౌ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p4. So this is the electronic configuration of an element X with atomic number 34. Okay, సో మనం ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి పీరియడ్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఎట్లాగా, దట్ ఈస్ ద ఫైనల్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లోకి అయితే ఎంటర్ అవుతుందో అదే దాని పీరియడ్ నెంబర్. ఓకే, ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, దట్ ఈస్ ద 4th ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద పీరియడ్ నెంబర్ 4. ఓకే, ద పీరియడ్ నెంబర్ ఈస్ 4. నౌ ఇప్పుడు గ్రూప్ ఏంటో తెలుసుకుందాం. నౌ లెట్స్ సీ విచ్ గ్రూప్ ఇట్ బిలాంగ్స్ టు. ఓకే, సో ఇప్పుడు 4th ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అది కౌంట్ చేయండి. సో ఇక్కడ 4th ఆర్బిట్ లో 4s2 అండ్ 4p4, 4s2 అండ్ 4p4, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా, సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇట్ బిలాంగ్స్ టు 6a గ్రూప్. అర్థమైందా? సో వాట్ ఈస్ ద పీరియడ్ నెంబర్? పీరియడ్ నెంబర్ ఈస్ 4 అండ్ గ్రూప్ నెంబర్ ఈస్ 6a group. Okay, I think you understood this question. Question number 15. Water is liquid at room temperature but hydrogen sulfide is a gas. Give reason. ఈ క్వశ్చన్ లో వాటర్ లిక్విడ్ గా ఉంటుంది రూమ్ టెంపరేచర్ లో, H2S గ్యాస్ గా ఉంటుంది రూమ్ టెంపరేచర్ లో, ఎందుకు అని అడుగుతున్నాడు. సో వాటర్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ H2S ఈజ్ గ్యాస్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఎందుకు అని అడుగుతున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ మెయిన్లీ బికాస్ వాటర్ హ్యాస్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, సో హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది వాటర్ మాలిక్యూల్. ఓకే, అండ్ వన్ మోర్ వాటర్ మాలిక్యూల్, ఇది ఇంకో వాటర్ మాలిక్యూల్. సో 3 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ హైడ్రోజన్ కి ఈ ఆక్సిజన్ కి ఒక బాండ్, హైడ్రోజన్ బాండ్. ఓకే, అండ్ ఈ హైడ్రోజన్ కి ఈ ఆక్సిజన్ కి ఇంకో హైడ్రోజన్ బాండ్. సో అట్లాగా అన్ని వాటర్ మాలిక్యూల్స్ కి హైడ్రోజన్ బాండ్ తో లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ టైట్లీ బైండెడ్ విత్ ఈచ్ అదర్. హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి? ఇఫ్ హైడ్రోజన్ ఈజ్ బాండెడ్ టు ఫ్లోరిన్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్. ఓకే, ఇవి ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ అంటాం. ఓకేనా, ఇవేంటి ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. If hydrogen is bonded to any electronegative atom, then we say that is a hydrogen bond. అర్థమైందా? ఎప్పుడైనా హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటి కనుక బాండ్ అయి ఉంటే దాన్ని హైడ్రోజన్ బాండ్ అంటాం. ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఏంటి? ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఓకే, సో డ్యూ టు దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ వాటర్, ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ టైట్లీ హెల్డ్ విత్ ఈచ్ అదర్. అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ గట్టిగా పట్టేసుకొని ఉంటాయి. సో స్పేస్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ తక్కువ అయిపోతుంది. So if space is less, that is intermolecular space is less, then it exists as liquid anamata. Okay, if intermolecular space is very less, then solids anamata. Intermolecular space ante chudandi idoka molecule, idoka molecule, ఇది ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అంటారు. ఇదేంటి? ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఓకే, ఇది కనుక మరీ దగ్గరగా ఉంటే దీని సాలిడ్స్ అంటారు అనమాట. ఓకే, ఇది కొంచెం దూరంగా ఉంటే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఇస్ స్లైట్లీ మోర్ దాన్ ద సాలిడ్స్, లిక్విడ్స్ అనమాట. ఇఫ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఇస్ స్టిల్ మోర్ దెన్ గ్యాస్. ఓకే, ఇంటర్మాలిక్యులర్ స్పేస్ దూరంగా ఉంటే అది గ్యాస్ అంటాం. సో డ్యూ టు దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ వాటర్, ఈ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ తక్కువైపోతుంది. సో దిస్ వాటర్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ లిక్విడ్. ఓకే, డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ forces of attraction. So this leads to water exists as liquid. Okay, due to this hydrogen bond and the strong intermolecular forces between two water molecules of water, it exists as liquid. అర్థమైందా నాన్న? 2 వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ మాలిక్యూల్స్ టైట్ గా బైండ్ అయి ఉంటాయి. సో ఈ టైట్ గా బైండ్ అయిన మూలంగా
ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది లిక్విడ్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు H2S. In H2S, no hydrogen bonding, so weaker intermolecular forces. Okay, due to this H2S exists as gas. So the main reason here is water exists as liquid due to the hydrogen bonding. Okay, so ఇక్కడ ఆన్సర్ ఏమని రాయొచ్చు మనం, water is a liquid at room temperature because its molecules are held together by strong hydrogen bonds, while hydrogen sulfide is a gas because its molecules are only held by weak van der Waals forces. Okay, weak van der Waals forces or weak intermolecular forces of attraction. Okay na? So next question is question number 16. What is mean by bond order? Okay, so bond order is defined as 1/2 of the difference between the number of electrons present in the bonding and the anti-bonding orbitals. The concept here is molecular orbital theory. MOT థియరీ అని అంటాం, కెమికల్ బాండింగ్ చాప్టర్ లో ఉంటుంది. సో బాండ్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హాఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ bonding electrons minus number of anti-bonding electrons. Okay, so what is any number of electrons in anti-bonding molecular orbitals? What is NB? Number of electrons in bonding molecular orbitals. Okay, ఈ ఫార్ములా మీరు నేర్చుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? సో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్ చాప్టర్. Okay, those properties which do not depend on the quantity or size of matter present are known as intensive properties. Okay, the properties ఏ ప్రాపర్టీస్ అయితే క్వాంటిటీ మీద కానీ సైజ్ ఆఫ్ ద మ్యాటర్ అంటే మ్యాటర్ ఎంత ఉంది అనే దాని మీద కానీ డిపెండ్ అవ్వవో అవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, డెన్సిటీ, ప్రెషర్ ఎక్సెట్రా. సో ఇవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అనమాట. ఈ టెంపరేచర్ కానీ డెన్సిటీ కానీ ప్రెషర్ కానీ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవ్వవు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఈజ్ అ ప్రాపర్టీ whose value depends on quantity or size of the matter present in the system. Okay, for example mass, volume, internal energy, enthalpy, heat capacity etc. or extensive properties. Extensive properties అంటే ఈ ప్రాపర్టీస్ క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ మాస్ అన్నమాట అండ్ వాల్యూమ్. ఓకే, సో ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు, ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్. రైట్, సో ఇంటెన్సివ్ అంటే ఐఎన్ కదా, ఐఎన్ అంటే ఇండిపెండెంట్ అని రాసుకోండి. ఇండిపెండెంట్ అంటే ఇట్ ఈస్ నాన్ డిపెండెంట్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆర్ ద సైజ్ ఆఫ్ ద మ్యాటర్. ఓకే, ఇది ట్రిక్ అనమాట. ఇంటెన్సిటీ అంటే ఐఎన్ అంటే ఇండిపెండెంట్ మీన్స్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆర్ ద సైజ్ ఆఫ్ ద మ్యాటర్. ఎక్స్టెన్సివ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద మ్యాటర్. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్డ్ బై డైనమిక్ ఈక్విలిబ్రియం? It is the stage in the reaction process in which there is no change in the concentration of either of the reactants or products and the rate of forward reaction is equal to the rate of backward reaction. This stage of the system is called the dynamic equilibrium. So dynamic equilibrium ante entante, so for example A is giving rise to B ante reactant is giving rise to product anukundam. So while reaction is proceeding oka stage vastundannamata, aa stage lo ఎన్ని మోల్స్ ఆఫ్ A B కింది కన్వర్ట్ అవుతాయో అన్ని మోల్స్ ఆఫ్ B A కిందికి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మోల్స్ ఆఫ్ A ఇస్ కన్వర్టింగ్ ఇంటూ 10 మోల్స్ ఆఫ్ B అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతాయి, ఇవే 10 మోల్స్ ఆఫ్ B అగైన్ గెట్స్ కన్వర్టెడ్ టు 10 మోల్స్ ఆఫ్ A. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ నెంబర్ ఆఫ్ A గెట్స్ కన్వర్టెడ్ టు B and B కూడా సేమ్ నెంబర్ ఆఫ్ B gets converted to A ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఈక్విలిబ్రియం. సో దిస్ క్యాన్ బి డినోటెడ్ యాజ్ డబుల్ ఆరోస్. దిస్ ఇస్ లైక్ దిస్, దట్ ఈస్ రివర్సబుల్ రియాక్షన్ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ రివర్సబుల్ రియాక్షన్. సో ఎప్పుడైతే డబుల్ ఆరోస్ వస్తాయో దిస్ ఇస్ కాల్డ్ రివర్సబుల్ రియాక్షన్. దిస్ ఇస్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ దిస్ ఇస్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓకే, సో ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటుందో that is called chemical equilibrium or dynamic equilibrium అని అంటాం. Okay, what is dynamic equilibrium? It is nothing but that stage at which the rate of forward reaction is equal to the rate of backward reaction. Okay, ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, it is the stage in the reaction process in which there is no change in the concentration of either of the reactants or the products and the rate of forward reaction is equal to the rate of backward reaction. సో ఇక్కడ కాన్సంట్రేషన్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A B కి కన్వర్ట్ అవుతున్నాయి,
సేమ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏలో కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ లో కూడా తేడా ఉండదు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ లో కూడా డిఫరెన్స్ రాదు. సో సేమ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం టైమ్ లో. ఓకే, అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 19. What is disproportionation reactions? Give example. Okay. Disproportionation reactions are a special type of redox reactions. In disproportionation reaction, an element in one oxidation state is simultaneously oxidized and reduced. ఓకే, సో ఈ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ స్పెషల్ టైప్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అని కూడా అంటాం. అంటే రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? రిడాక్స్ రియాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ B ఈస్ గివింగ్ రైస్ టు C అండ్ D అనుకుందాం. ఓకే, ఇక్కడ A టు C అండ్ B టు D ఫామ్ అవుతుంది అనుకుందాం. సో A టు C ఫార్మేషన్ లోనేమో ఆక్సిడేషన్ అవుతుంది అండ్ B టు D ఫార్మేషన్ లోనేమో రిడక్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒకటే రియాక్షన్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ అవుతుంది. ఇక్కడ రెండు రియాక్టెంట్స్, ఒక రియాక్టెంట్ ఏమో ఆక్సిడేషన్ చేస్తుంది, ఇంకో రియాక్టెంట్ ఏమో రిడక్షన్ చేస్తుంది. వేరస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ లో ఒకటే ఎలిమెంట్ ఆక్సిడేషన్ అవుతుంది, అదే ఎలిమెంట్ రిడక్షన్ అవుతుంది. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఓకే, ఇదేమో రిడాక్స్ రియాక్షన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకు, ఇక్కడ 2H2O2 దట్ ఈస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ గివ్స్ రైస్ టు 2H2O plus O2. ఓకే, దిస్ ఈస్ ద కెమికల్ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ కనుక ఆక్సిడేషన్ నెంబర్స్ చూసుకుంటే, సో ఇక్కడ H2O2 లో హైడ్రోజన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది, ఆక్సిజన్ -1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. అండ్ వేరాజ్ ఇన్ వాటర్, ఇక్కడ వాటర్ లో ఆక్సిజన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది అండ్ O2 ఆక్సిడేషన్ స్టేట్ 0. సో మీరు ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది మీకు డౌట్ గా ఉంటే, సో నెక్స్ట్ వీడియోస్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ -1 నుంచి -2కి వెళ్తుంది కాబట్టి, సో -1 టు -2 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. సో ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని రిడక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి దట్ ఈస్ -1 టు 0. -1 టు 0 అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఆక్సిడేషన్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఆక్సిడేషన్ అన్నమాట. సో ఇక్కడ సేమ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ చేస్తుంది, రిడక్షన్ కూడా చేస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వేర్ సేమ్ ఎలిమెంట్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఈస్ కాల్డ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CH3F? ఓకే, సో ఇక్కడ ఆన్సర్ రాయండి. ఫస్ట్, హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CH3F is sp3. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ sp3 ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఇన్ CH3F లో కార్బన్ ఆటమ్ ఈస్ బాండెడ్ టు 4 బాండ్స్. ఓకే, దట్ ఈస్ 1 ఫ్లోరిన్ 3 హైడ్రోజన్స్. అవునా? ఓకే, 4 బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ CH3F. సో కార్బన్ ఈస్ అటాచ్డ్ టు 4 బాండ్స్. ఓకే, ఎప్పుడైనా 4 సిగ్మా బాండ్స్ ఉంటే ఇట్స్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఈస్ 4 అని అర్థం. వాట్ ఈస్ స్టీరిక్ ఫ్యాక్టర్? స్టీరిక్ ఫ్యాక్టర్ N అంటాం అనమాట. సో స్టీరిక్ ఫ్యాక్టర్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, వాట్ ఈస్ స్టీరిక్ ఫ్యాక్టర్? సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని స్టీరిక్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ కార్బన్ కి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. దట్ ఈస్ సింగిల్ బాండ్స్ ఆర్ ఆల్ సిగ్మా బాండ్స్. సో 4 సిగ్మా బాండ్స్. ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 0 లోన్ పేర్స్. కార్బన్ మీద ఏమైనా ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయా ఇట్లా చుక్కలు? సో నో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 0 అనమాట. సో 4 స్టీరిక్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు 4 స్టీరిక్ ఫ్యాక్టర్ వస్తే దాని హైబ్రిడైజేషన్ sp3. ఓకే, స్టీరిక్ ఫ్యాక్టర్ N అండ్ హైబ్రిడైజేషన్. ఓకే, ఇఫ్ స్టీరిక్ ఫ్యాక్టర్ దట్ ఈస్ N is equal to 4 అనుకోండి, దట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. ఇఫ్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఇస్ 3 అనుకోండి, దట్ ఈస్ sp2 హైబ్రిడైజేషన్. ఇఫ్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఇస్ 2 అనుకోండి, దట్ ఈస్ sp హైబ్రిడైజేషన్. స్టీరిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్. ఓకే, సెంట్రల్ ఆటమ్ ఇక్కడ కార్బన్. ఈ కార్బన్ కి కదా మిగిలిన ఆటమ్స్ అన్ని అటాచ్ అయ్యి ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్. కార్బన్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్. సో ఈ కార్బన్ కి 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి స్టీరిక్ ఫ్యాక్టర్ 4. సో sp3 హైబ్రిడైజేషన్. సో ఎప్పుడైనా sp3 హైబ్రిడైజేషన్ ఉంటే దాని షేప్ ఏముంటుంది? టెట్రాహెడ్రల్. ఇఫ్ నో లోన్ పేర్స్ ఆర్ ప్రెసెంట్. లోన్ పేర్స్ ప్రెసెంట్ ఉంటే దాని షేప్ డిఫరెంట్ అవుతుంది. ఇఫ్ నో లోన్ పేర్స్ ఆర్ ప్రెసెంట్ దెన్ ద షేప్ విల్ బి టెట్రాహెడ్రల్. ఇఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక సెంట్రల్ ఆటమ్ మీద దెన్ షేప్ డిఫరెంట్ అవుతుంది. ఓకే, సో ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CH3F is sp3. ఎట్లా వచ్చింది అనేది దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఓన్లీ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4 ఉన్నాయి కాబట్టి సో స్టీరిక్ ఫ్యాక్టర్ 4. స్టీరిక్ ఫ్యాక్టర్ 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈస్
డిస్టిలేషన్. క్వశ్చన్ నెంబర్ 21. సో డిస్టిలేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్. సో బేసిక్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ డిస్టిలేషన్? దిస్ ఇంపార్టెంట్ మెథడ్ ఈస్ యూస్డ్ టు సపరేట్, అంటే ఈ డిస్టిలేషన్ ఈస్ యూస్డ్ టు సపరేట్ వోలటైల్ లిక్విడ్స్ ఫ్రమ్ నాన్ వోలటైల్ ఇంప్యూరిటీస్. వోలటైల్ లిక్విడ్ అంటే ఏంటి? అది వేపర్స్ ఫామ్ అయ్యేదని వోలటైల్ లిక్విడ్స్ అంటాం. లైక్ పెట్రోల్, డీజిల్, అది చూసారు కదా, కెరోసిన్ మీరు జస్ట్ రూమ్లో అలాగా పెట్టారనుకోండి, పైన మూత లేకుండా ఏమవుతుంది? అది ఎవాపరేట్ అయిపోతుంది, ఎగిరిపోతుంది కదా. సో దట్ ఈస్ వోలటైల్ లిక్విడ్. ఓకే, ఈ వోలటైల్ లిక్విడ్ లో ఏదైనా నాన్ వోలటైల్ ఇంప్యూరిటీస్, నాన్ వోలటైల్ అంటే ఆ వేపర్స్ ఫామ్ కాకుండా ఉండేటివి నాన్ వోలటైల్, లైక్ షుగర్, సాల్ట్, అది వేపర్స్ ఫామ్ అవ్వవు కదా. సో అవి నాన్ వోలటైల్ సబ్స్టెన్సెస్. సో ఈ వోలటైల్ లిక్విడ్స్ లో నాన్ వోలటైల్ ఇంప్యూరిటీస్ కనుక ఉంటే వాటిని మనం ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం సపరేట్ చేయొచ్చు అనమాట. సో సెకండ్ యూస్ ఈస్ ద లిక్విడ్స్ హ్యావింగ్ సఫిషియంట్ డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్, దట్ ఈస్ లిక్విడ్స్ హ్యావింగ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ vaporize at different temperatures. The vapors are cooled and the liquids so formed are collected separately. ఇది ఆల్రెడీ చూసాము. మనము ఒక 2 లిక్విడ్ మిక్స్చర్ తీసుకున్నాం అనుకోండి, 2 లిక్విడ్స్ మిక్స్ చేసి ఒక మిక్స్చర్ లాగా చేసి దాన్ని తీసుకున్నాం అనుకోండి ఇలాగా. సో ఇది 2 లిక్విడ్ మిక్స్చర్ అనుకుందాం. సో ఇక్కడ మనం 2 లిక్విడ్స్ తీసుకొని ఒక మిక్స్చర్ లాగా చేసాం. సో ఇప్పుడు ఈ 2 లిక్విడ్స్ ని మళ్ళీ మనం సపరేట్ చేయాలి ప్యూర్ ఫామ్ లో అంటే మనం ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఎట్లాగంటే, సో ఈ 2 లిక్విడ్స్ కి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బయటది ఏ లిక్విడ్ అనుకుందాం, ఎల్లో కలర్ ది బి లిక్విడ్ అనుకుందాం. సో ఈ ఏ ప్లస్ బి, దట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ ఏ అండ్ బి లిక్విడ్స్ మనం తీసుకొని మళ్ళీ దాన్ని ఏ లిక్విడ్ అండ్ బి లిక్విడ్ ప్యూర్ గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం డిస్టిలేషన్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ డిస్టిలేషన్ ఈస్ డిఫరెన్సెస్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయిలింగ్ పాయింట్ ఈస్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్, బి బాయిలింగ్ పాయింట్ ఈస్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. ఓకే, సో మనం ఇక్కడ హీట్ ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము హీట్ ఇస్తున్నాం. సో వన్స్ మనం ఈ మిక్స్చర్ కి హీట్ ఇస్తున్నాం అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా. సో ఎప్పుడైతే ఈ మిక్స్చర్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కి రీచ్ అవుతుందో వేపర్స్ ఆఫ్ ఏ ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ కదా. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఏంటి? 50 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ కాగానే వేపర్స్ ఆఫ్ ఏ ఫామ్ అవుతాయి అండ్ అవి వేపరైజ్ అయిపోతాయి. సో ఈ వేపర్స్ అన్నిటిని ఏం చేస్తామంటే ఒక కంటైనర్ లో కలెక్ట్ చేసుకుంటాం. దీన్ని కండెన్సర్ అంటాం. ఈ కండెన్సర్ లో కలెక్ట్ చేసుకొని కండెన్స్ చేస్తాం అనమాట. ఏం చేస్తాము? కండెన్స్ అంటే ఏంటి? లిక్విడ్ కింద ఫామ్ అయిపోతుంది. ఇది ప్యూర్ ఏ. ఓకే, ఏమవుతుంది? ఈ వేపర్స్ ఆఫ్ ఏ కండెన్సర్ లోకి వెళ్ళిపోయి కండెన్స్ అయిపోయి ప్యూర్ ఏ ఫామ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం టెంపరేచర్ ని అట్లానే ఇంక్రీజ్ చేసుకుంటూ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కి రీచ్ అయ్యాం. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బి లిక్విడ్ వేపర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి ఈస్ 100 డిగ్రీస్ కాబట్టి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేపర్స్ ఆఫ్ బి ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ వేపర్స్ ఆఫ్ బి ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అగైన్ ఇది మనం కండెన్సర్ లోకి పంపించేసేసి, ఈ కండెన్సర్ అంటాం దీన్ని, ఈ కండెన్సర్ లోకి పంపించేసేసి దీన్ని ప్యూర్ లిక్విడ్ కింద ఫామ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ప్యూర్ బి లిక్విడ్. ఓకే, దిస్ ఈస్ ప్యూర్ బి liquid. ఇట్లాగా డిపెండింగ్ అపాన్ ద డిఫరెన్సెస్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్స్ ఇన్ ద మిక్స్చర్ మనము ఈ ప్యూర్ లిక్విడ్స్ కింద దీన్ని సపరేట్ చేయొచ్చు బై డిస్టిలేషన్ ప్రాసెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ఫ్రీడిల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్? సో ఇది హైడ్రోకార్బన్స్ చాప్టర్ అన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఫ్రీడిల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్ when benzene is treated with an alkyl halide in the presence of anhydrous aluminum chloride, alkyl benzene is formed. ఇది రియాక్షన్ అన్న. ఎప్పుడైతే బెంజీన్, దిస్ ఈస్ బెంజీన్. ఓకే, ఎప్పుడైతే బెంజీన్ ఆల్కైల్ హాలైడ్, దిస్ ఆల్కైల్ హాలైడ్, CH3 అంటే ఆల్కైల్ గ్రూప్, CH3Cl అంటే ఇది ఆల్కైల్ హాలైడ్, ఇది యాక్చువల్గా ఇది మిథైల్ క్లోరైడ్. బెంజీన్ ఎప్పుడైతే మిథైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేస్తామో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అనైడ్రస్ AlCl3, ఇక్కడ AlCl3 catalyst అన్నమాట. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ catalyst. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది మనకు? ఈ CH3 గ్రూప్ బెంజిన్ మీద అటాచ్ అవుతుంది. సో ఏమొస్తుంది మనకు? టాల్యూయిన్ వస్తుంది. ఓకే, టాల్యూయిన్ అంటాం దీన్ని. బెంజిన్ మీద CH3 గ్రూప్ ఉంటే టాల్యూయిన్ అంటాం, ప్లస్ HCl ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకో రియాక్షన్ when benzene is reacted with ethyl chloride, ఇది ethyl chloride, that is C2H5Cl ethyl chloride. When benzene is reacted with ethyl chloride in the presence of anhydrous AlCl3, that is anhydrous AlCl3 is a catalyst. ఓకే, ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ethyl benzene ఫామ్ అవుతుంది. ethyl benzene is benzene మీద C2H5 గ్రూప్ అటాచ్ అయి ఉంటే దట్ ఈస్ ethyl benzene. ఓకేనా, ప్లస్ HCl is formed. ఈ 2 రియాక్షన్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్. ఫ్రీడిల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఈ 2 రియాక్షన్స్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ 2 మార్క్స్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 23.
explain the structural isomerism with one example. Okay, so structural isomerism, compounds having the same molecular formula but different structures. So structural isomerism అంటే ఏంటి, రెండు కాంపౌండ్స్ కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది బట్ స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్ ఉంటుంది రెండింటికి. ఓకే, ఇది ఆల్రెడీ చూసాం కదా ప్రీవియస్ క్వశ్చన్ లో, మనం ఇది ఆల్రెడీ చూసాం బ్యూటేన్ ఎగ్జాంపుల్ లో. ఓకే, సో ద సేమ్ థింగ్ ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ బ్యూటేన్, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, C4H10. ఓకే, సో ఈ బ్యూటేన్ టూ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఫామ్ చేస్తుంది, ఒకటి ఎన్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్. ఓకే, ఎన్ బ్యూటేన్ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ బ్యూటేన్ అంటే స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. ఓకే, స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. సో ఐసోబ్యూటేన్ అంటే బ్రాంచ్డ్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఇప్పుడు. C4 అంటే 4 కార్బన్స్, రైట్. సో మనకు తెలుసు కార్బన్ ఈజ్ టెట్రావాలెన్స్. ఓకే, కార్బన్ ఎప్పుడు 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ వన్ బాండ్ ఉంది కదా, ఇంకా 3 బాండ్స్ ఫామ్ చేయాలి ఇక్కడ. సో మనము ఈ బాండ్స్ ని హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, ఈ సెకండ్ కార్బన్, ఈ కార్బన్ ఉంది కదా సెకండ్, ఇది 2 బాండ్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ 2 బాండ్స్ మనం పెడతాం ఇక్కడ. సో అగైన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఈ కార్బన్ కి కూడా 2 బాండ్స్ ఉన్నాయి. సో వి కీప్ అగైన్ 2 బాండ్స్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. ఈ కార్బన్ కి 1 బాండే ఉంది. సో మనం ఇక్కడ 3 బాండ్స్ పెట్టాలి, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. అర్థమైందా మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి కార్బన్ చైన్ ని? ఎప్పుడైనా కార్బన్ టెట్రావాలెన్స్, కార్బన్ కి 4 బాండ్స్ ఉండాలి. బాండ్స్ ఉన్న బాండ్స్ వదిలేసేసి రిమైనింగ్ హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, CH3 ఈ CH3. ఓకే, CH3 and CH2 and this CH2 and this CH3. ఓకే, ఇది స్ట్రైట్ చైన్ కాంపౌండ్. దిస్ ఇస్ కాల్డ్ వాట్, ఎన్ బ్యూటేన్. అర్థమైందా? నెక్స్ట్ ఈ బ్రాంచ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ బ్రాంచ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఇది కూడా 4 కార్బన్సే బట్ ఏమవుతుందంటే 3 కార్బన్స్ స్ట్రైట్ చైన్ లో ఉంటుంది అండ్ 1 కార్బన్ బ్రాంచ్డ్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి ద సేమ్ థింగ్. సో ఇక్కడ ఈ కార్బన్ కి 1 బాండ్ ఉంది. సో 3 బాండ్స్ పెట్టండి, హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేయండి. ఈ కార్బన్ కి ఆల్రెడీ 3 బాండ్స్ ఉన్నాయి. సో ఓన్లీ 1 హైడ్రోజన్. ఓకే, ఈ కార్బన్ కి 1 బాండే ఉంది. సో 3 హైడ్రోజన్స్. ఇట్లా మీరు బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఈ కార్బన్ కి ఎన్ని ఉన్నాయి, 1 బాండ్. సో 3 హైడ్రోజన్స్. ఓకేనా, ఇట్లా మీరు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఈ CH3ని CH3 అని రాయండి. ఓకే, ఇక్కడ రాస్తాను CH3. ఓకే, ఈ CHని యాజ్ ఇట్ ఈస్ CH అని రాయండి. బాండ్ పెట్టేసి ఈ CH3ని ఇట్లా రాసేయండి. ఓకే, మళ్ళీ ఈ CH3ని ఇట్లా రాసేయండి. వే ఆఫ్ రైటింగ్ స్ట్రక్చర్. దిస్ ఈస్ కాల్డ్ వాట్, ఐసోబ్యూటేన్. So there are 2 isomers for butane, N-butane and isobutane. Okay, this is the example of structural isomerism. Okay, దీంతో 2 marks questions అయిపోయినాయి. Let's see 4 marks and 8 marks questions in the next video. Bye students. Thank you for watching the video.